ఆయన ఒకప్పుడు అండగా ఉంటాడు ఓటు కోసం. ఆయన మీకు అండగా ఉంటాడు. మీరు నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి, మేము ప్రైవేటీకరణ అడ్డుకుంటాను నేను అని చెప్పాడు ఒకప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు మన కూటమిలోనే ఉన్నారు కదా, మన మాట వింటారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడుకోకుండా ఇప్పుడు ప్రజలకి ప్రైవేటీకరణ చేసేసరికి ముగ్గు చూపిస్తారంటే అది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈయన చెప్పిన విధానంలో చూసుకుంటే ఊరినే కూర్చుంటే జీతాలు ఎంతకాలం అని ఇస్తాము, దేశవ్యాప్తంగా చూసుకుంటే మిగతా చోట్ల మేము ఆల్రెడీ రాబడుతున్నాము, లాభాలు ఇక్కడ ఎందుకు రావట్లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ప్రభుత్వం పెడతా ఊరికనే కూర్చోరు కదా. మీరు పెట్టాలి, మీరు వర్క్ చేయించుకోవాలి, మీరు అందరూ చేయించుకోవాలి. అందుకే అంత మాత్రాన నువ్వు ప్రైవేటీకరణ చూపిస్తే 2,000 కోట్ల రూపాయలు మీరు పెట్టాలి కానీ 12,000 రూపాయల కోట్లు ఇచ్చిందని మీరు చెప్తున్నారు. ఏది ఎక్కడిచ్చింది చూపించండి. చూపిస్తే ప్రైవేటీకరణ చేస్తారని మీ మాట రాదు కదా. అది పేరు కోసం అంకిల్ చూపిస్తున్నారు కానీ అంకిల్గా గారిడి చేస్తున్నారు కానీ అందుమూలంగా మీరు మాత్రం ప్రైవేటీకరణ అడ్డుకుంటారని చెప్పేసి పేదలకు అన్యాయం చేయకూడదు. అది పేదలకు అన్యాయం చేస్తే మాత్రం ఎందరికీ క్షమించరు. నీ ఓటు కోసం, మీ ఉలికిని కాపాడుకోవడానికి కోసం మీరు ప్రైవేటీకరణ చేయను అడ్డుకుంటారని చెప్పేసి మీరు చెప్పారు. ఆ రోజు ఓటు ఒక ముఖ్యమంత్రికి అవ్వాలని చెప్పి మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవాలంటే ప్రైవేటీకరణ అడ్డుకోండి. మీరే ప్రభుత్వంలో అడ్డుకుంటే మీకు ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మీరు అందరూ కలిసే కదా, కూటమి కలిసే కదా. ఆ కూటమి అడ్డుకుంటే మీరు చెప్తే ఎంతవరకు ఆగిపోద్ది కదా. మీరు ఒకసారి ఆలోచించండి. అంతవరకు పేదలకు అన్యాయం చేస్తే మీకే వస్తుంది స్వామి. పని చేయకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, 12,000 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చాము, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ప్రైవేటీకరణ మొగ్గు చూపుతున్నట్టేనప్పుడు ఏమండి 12,000 రూపాయల కోట్లు పెట్టారంటున్నావు, ఏది అక్కడ చూపించండి. 12,000 రూపాయలు కొడితే ఖాళీగా కూర్చోరు కదా. కాదు 12,000 రూపాయల కోట్లు తెచ్చారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఆ వచ్చిన 12,000 రూపాయల కోట్లు అక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళు ఖాళీగా కూర్చోరు కదా, అంతే కదా. అంతవరకే కానీ మీరు ఖాళీగా కూర్చున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది ఎంత మాత్రం కరెక్టు. మరి ఒకప్పుడు మీరు ఎందుకు చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఒక్క మాట చెప్పండి. అది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము. గడప గడపకి తిరిగి నేను చెప్పాలా ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి ప్రైవేటీకరణ అవ్వదని ఆయన మెన్షన్ చేస్తున్నారు. రెండో విధానంలో చూసుకుంటే లాభాల బాటలో ఉంటేనే ఏదైనా మేము జీతాలు ఇవ్వగలం కానీ తెల్ల ఏనుగుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని దాన్ని అందం అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు ఆయన. అసలు ఏంటి తెల్ల ఏనుగు ఎందుకు వచ్చింది మధ్య? మీరు తెల్ల ఏనుగనే ఒకప్పుడు చెప్పారు. నేను తెల్ల ఏనుగు, నేను శుభ్రంగా అది బట్టి పట్టకుండా కాపాడుతాను, కడుగుతాను శుభ్రంగా, మీకు ఎందుకు నేను ఉన్నాను, మీ అందరికీ నేను అభయం ఇస్తున్నానని చెప్పేసి ఇంటింటికి వచ్చి చెప్పారు. అప్పుడు అంతవరకే కానీ ఇప్పుడేదో మీరు ఎర్ర కలర్ వేసేసుకుని కాషాయ కలర్ వేసేసుకుని ఇవన్నీ చెప్తుంటే ప్రైవేటీకరణ అడ్డుకోకుండా ఉంటే ఎవరు మాత్రం ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? అది ఊరుకోరు. అది ఒక జర్నలిస్టు గొంతుకు నొక్కారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టుకి కొన్ని అనుమానాలు ఉంటాయి. అది జర్నలిస్ట్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్ కాపాడే ఇది జర్నలిస్టుని గొంతులు ఆపాలంటే ఎవరి వల్ల కాదు. అది వేదికలో ఉన్న ఈ సమస్యని కావాలని కలబడి దీన్ని ఇలా తీసుకొస్తున్నారు తప్ప అందులో ఏమీ లేదు, దీన్ని కావాలని ప్రొపగండా చేస్తున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అక్కడ ఉన్న ఇష్యూ నిజం కాదంటారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి అక్కడ కార్మికులు ఇబ్బంది పట్టలేదంటారా? అది నిజమే కాబట్టే కదా మీకు కోపాలు వస్తున్నాయి. మీ ప్రతి ఒక్క మంత్రులకి ప్రతి ఒక్క వీళ్ళకి మరి కోపాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? కోపాలు వస్తున్నాయి కాబట్టే, అది నిజం కాబట్టే కోపాలు వస్తున్నాయి. అంతవరకే కానీ అది అంకిల్ గారిడి చేసేసి మీ ఇష్ట ప్రకారం మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇవన్నీ జరిగితే జనాభా నమ్మరు కదా. జనాభా పిచ్చోలేం కాదు. ఈరోజు అంతా చదువుకుంటున్నారు. ఏంటి ప్రజలు పేదోళ్ళు అనేది తక్కువ అంచనా వేయకూడదు. వైసీపీ ప్రభుత్వం కావాలని పొదజల్లుతుందని అంటున్నారు, ఇది నిజమేనా? అది వైసీపీ ప్రభుత్వం పొదజల్లాడు, అది భ్రమ. నువ్వు చేసేదే కరెక్ట్ కాదు. నువ్వు అడ్డుకోవడం నువ్వు ఫస్ట్ చెప్పావు కాబట్టి ఈరోజు కూడా ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. ఎందుకో తెలుసా? మీరు వాగ్దానం చేశారు. ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి మీ వెనకాల నేను ఉన్నాను, మేము చేస్తున్నాను, మీకెందుకు, నేను చంద్రబాబుని నమ్మండి, నమ్మకమే చంద్రబాబు ఇదని చెప్పారు. అలాంటప్పుడు ఈ నమ్మకం ఎక్కడి నుంచి వెళ్ళింది చెప్పాలి మరి. సార్ చూసుకున్నట్లయితే విశాఖ అంశం మరీ తెరపైకి వచ్చింది. మొన్న సిఏఐ సదస్సులో పెట్టుబడులకి దామంగా విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఒక జర్నలిస్ట్ అడిగారు, విశాఖపట్నం మళ్ళీ యొక్క రాద్ధాంతం జరుగుతుంది స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనగానే ఆయన ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఎవరైతే ఉన్నారో మంత్రి, ఎవరైతే మన చీఫ్ మినిస్టర్ గారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఆ అంశం అడగగానే ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని మన జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ కానీ మన బీజేపీ నాయకులు కానీ ఈ కూటమి గవర్నమెంట్ మొత్తం
ఏకమయ్యి ప్రైవేటీకరణ చేస్తానని అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇది కట్ట కాదు, నిరుపేదల్ని మనం రోడ్డు మీద తీసుకురావడం కట్ట కాదనేసి ధర్నా చేస్తే వీరంతా అడ్డుపడ్డారండి. కూటమి గవర్నమెంట్ మొత్తం అడ్డుపడి మేము దీనికి వ్యతిరేకం అనేసి అని ఇప్పుడేమో కూటమి గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ప్లేట్ తిప్పి మేము ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతున్నాం అనేసి ఏంటి అప్పుడో మాట అనేసి అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. నేనంటే ఇప్పుడైనా సరే ఒకే మాట మీద ఉండాలి. ఇప్పుడు కూడా ఒకే మాట మీద ఉన్నది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అది కాదు, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏంటంటే కుంభక రాజకీయాలు అండి. కుంభక రాజకీయాలు అంటే అవకాశవాది రాజకీయం అనేది నచ్చదండి ఎవరికి, ప్రజలకి. అప్పుడు ఒక మాట ఇప్పుడు మాట మాట్లాడేవాడు నాయకుడు కాదు. అది నాయక లక్షణాలు కాదు. ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట మాట్లాడేవాడు నాయకుడు. ఇప్పుడు 270,000 కోట్లు జనాలకి ఇచ్చారు, ఎవరో జోబులో వేసుకోవాలా. ఇప్పుడు ప్రతి దానిలో అవినీతి, ప్రతి దాంట్లో కమిషన్లు, ప్రతి దానికి లంచాలు, ప్రతి దాన్ని అరికెట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అడిగితే అరెస్టులు, దాన్ని ఉద్యమించి మాట్లాడితే అరెస్టులు, ప్రతి దానికి ఇట్లాగా చేసుకోవటం కరెక్ట్ కాదు. ప్రజలకు ఉపయోగపడాలి. మేము ఉచితం ఏం అడగట్లేదండి. ఉచితం అనేది బస్సు ఉచితం మేము అడిగాము. చాలామంది మహిళలు కొట్టుకున్నారు, జిట్లు పీక్కొని కొట్టుకున్నారు. ఏంటి రంగాలు అసలు ఒక్కొక్క మహిళలు చూడలేకపోతున్నాం, జాకెట్లు చించుకొని. దేనికి ఉచితం? చూసుకుంటే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈయన తెచ్చిన 2,000 కోట్లకు సంబంధించిన లెక్కలు ఏమైపోయాయి? కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు, వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాం, మీకు రిటైర్డ్ అయ్యే టైంకంటే ఎక్కువ 2 ఇంతస్ ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారు. సర్కులర్ రిలీజ్ చేస్తున్నారు. ఓ పక్క ఏమో దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉత్పత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్లాంట్లు క్లోజ్లోనే ఉంటాయి. ఎవరైనా రాజకీయ నాయకుడు పరామర్శ అప్పుడే తెలుసుకుంటారు. ఏం జరుగుతుంది అసలు? ఇదంతా ఏంటంటే రాజకీయ కుంభకండి. ఇది రాజకీయానికి వాడుకోవటానికి ఈ ప్రతిపక్షం కానీ ఇదే మన కూటమి గవర్నమెంట్ వాడుకునే ఈ పథకాలు ఇవేంటంటే ఫస్ట్లో ఒక మాట మాట్లాడి ఇప్పుడు మాట మాట్లాడుతుంది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు అక్కడ స్టీల్ ప్లాంట్లో. స్టీల్ ప్లాంట్ వాళ్ళ అనుమానం ఏంటంటే వీళ్ళు అన్నీ ఇస్తానంటారు కానీ ఇవ్వరండి. ఇప్పుడు ప్రతిదీ కూడా వాగ్దానాలు ఇచ్చారు. 6 ఏదో చెప్పారు కదా, అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు వాళ్ళు నమ్మట్లా ఎవరు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవన్నీ చెప్తున్నారు, అది ఎక్కడ వరకు సూపర్ 6 ఎక్కడ వరకు సక్సెస్ చేశారు చెప్పండి. 1-2 చేశారు, 1 కూడా పొరా చేశారు. ఏది గ్యాస్ ఉచితం అన్నారు, ఎవరికి పడుతున్నాయండి గ్యాస్ ఉచితం? ఏది ఒక టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి తప్ప ఎవరికి పడట్లా. అయితే ప్రథమంగా చూసుకుంటే ఇది తెల్ల ఏనుగు కాన్సెప్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు ఆయన. జర్నలిస్ట్ అడుగుతుంటే ఎంతమందికి చెప్పాలి, గడప గడపకి వచ్చి నేను చెప్పాలా, కార్మికులందరికీ కూడా ప్రైవేటీకరణ చేయను అని అంటున్నారు. ఉత్పత్తి లేకపోతే ప్రైవేటీ రంగం వైపు వెళ్ళడానికైనా మీ సిద్ధమని 2 మాటలు అంటున్నారు. రెండో చూసుకుంటేనేమో ఈ విధానంలో కావాలని పనిగట్టుకుని కొంతమంది దీని మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నట్టుగా అంటున్నారు. మరి అక్కడ కార్మికులు చేస్తున్న దాంట్లో వాస్తవం లేదంటారా నిజంగా? ఇప్పుడు ఏంటంటే కూటమి గవర్నమెంట్ మొదలుపెట్టింది ఏంటంటే అందరిని బెదిరించడం అండి. ఇది జర్నలిస్టులు కూడా ఎందుకు మన కోసం భయపడరు, వీళ్ళు ఎందుకు తొక్కకూడదు అనేసి బెదిరియటం తప్ప వాళ్ళు నిజాలు రాస్తున్నారు. నిజం నిప్పులాంటిది. ఎప్పుడైనా నిజం రాయటం తప్పు కాదు. అది ఎవరి కూటమి గవర్నమెంట్ అయినా మా ప్రతిపక్ష గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు రాసేది నిజమే. ఈ మీడియాని అనగ తొక్కాలనేసి చేసే పథకాలండి. ఈ తెల్ల ఏనుగు నల్ల ఏనుగు ఇది ముసుగండి. ఇదో ముసుగు. వాళ్ళకి చేయడానికి, అన్యాయం చేయడానికి వీళ్ళు చేసే పథకాలండి ఇవన్నీ. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఫైనల్గా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్స్ రేపు జనవరిలో ఉండబోతున్నాయి. 3 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందంజలోనే కండక్ట్ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కూడా కొన్ని ఏరియాలో ఉండటం వల్ల ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఏదైనా ప్రభావం ఉంటుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ కూటమి గవర్నమెంట్ ఎలక్షన్లకి భయపడుతుందండి. భయపడతాం అంటే మామూలు భయపడట్లా. ఇప్పుడు ఓటింగ్ చేయడానికి ఎవరిని రానిస్తున్నారు? మన కడపలో జరిగిందండి. కడపలోనూ ఇక్కడ ఓటు జరిగింది. ఆ పులివేంద్ర ఓటు జరిగితే ఎవరిని రానిచ్చారు? అందరిని బందీకరణ చేశారు. అలాగే ఇది కూడా అలాగే జరిగిద్దండి. మాకైతే స్వతంత్రంగా ఓటు వేయడానికి ఎవరిని రానివ్వకుండా చేసి గెలవటం అది గెలుపు కాదు. నేను కోరుకునేది స్పష్టంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ ఫ్రీగా వదిలేయండి. మీరే ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, మీరే గెలుస్తారు అనుకుంటున్నాం. మీరు వాళ్ళు ఓటు వేస్తే కన్ఫర్మ్గా వేస్తే అది ఎవరు గెలుస్తారని తెలిసిద్దిగా. మీరు అలా బందీయటం వల్ల ఇబ్బందిగా మనకి. ఏంటి సార్ ప్రెసిడెంట్ చూస్తుంటే ఇట్లాంటి అంశాలు కలిసివేస్తూ ఉంటాయి కొన్నిసార్లు విన్నప్పుడు కానీ చూసేప్పుడు కానీ. మరి ఈ విధానం ముందుకెళ్తే ఎలా అనిపిస్తుంది? దైవత్వం కానివ్వండి, ఇవన్నీ చాలామందికి నమ్మకాలు లేనోళ్ళు లేనంటారు, లేకపోతే పైకి నటించేవాళ్ళు అంటారు. ఇవన్నీ ముందు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆశీర్వచనం.
నేను చెప్పే మాటలు రెండు మాటలు చెప్తాను. ఈ 2 మాటల్లో మీరు అడగవలసిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఉంటుంది. ఆవును కానీ ఏ జంతువైనా కానీ జంతుహింస చేయడం మహా నేరం, మహాపాపం. అయితే కొందరు ఆ జంతుహింస చేసిందే కాకుండా ఆ జంతువును దాన్ని మాంసాన్ని విక్రయించడం కూడా మహాపాపమే. ఎవరి ధర్మం వాడు మర్చిపోయినాడు. అందుకే ఏం చెప్తున్నానంటే స్వధర్మో నిధనం శయ పరధర్మో భయానక. అయ్యా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, బయటి ధర్మాన్ని కాదు. తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వినురవేమ. నేను చెప్తున్నాను, ఎదుటివాడిది తప్పు అని 1 వేలు చూపిస్తే నా వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తాయి? 4 వేళ్ళు చూపిస్తాయి. కాబట్టి నేను తప్పు చేయకూడదు, ఎదుటివాడిని తప్పు చేయనీయకూడదు. అయితే ఇక్కడ శాస్త్ర ప్రకారంగా అయితే తప్పులు ఎవరూ చేయకపోతే శిక్ష ఎవరికి పడాలి? భగవంతుడు కూడా అందరినీ పుట్టించింది భగవంతుడే. మంచి పనులు చేసేవాడు ఎక్కువ కాలం ఉండడు, పాపి చిరాయువు. పాపం పని చేసేవాడే చాలా కాలం ఉంటాడు. మరి మంచి పని చేసేవాడు తొందరగా దేవుని దగ్గరికి వెళ్తాడు. అంటే అర్థమేమి? ఈ బాధలు భరించలేడు, ఇటువంటి పనులు చేయలేడు, కాబట్టి అలా చేస్తూ ఉంటాడు. అయితే ఎవరు చేసినా తప్పు తప్పే. ఆవే కాదు, అయితే ఆవును చంపడం తప్పు అంటే మిగతా జంతువులను చంపొచ్చా అని అడగచ్చు. ఏ జీవిని జీవహింస చేయకూడదు. జీవహింస చేయడంలో అనేక పాపాలు ఉంటాయి. మనం నడుస్తూ ఉంటాం, అనేక జీవరాశులు ఉంటాయి. మనకు తెలుసా? కాళ్ళ కింద కొన్ని వేల జీవరాశులు హతమవుతూ ఉంటాయి. ఇది కూడా తప్పే, తప్పు కాదని ఎట్లంటారు? అయితే ఇవి కనపడే జంతువులు. మరి కేవలం ఆవు గురించే మాట్లాడుతున్నారు తప్ప మేకలు కానీ కోళ్ళు కానీ ఇటువంటి జీవరాశులను చిత్రహింస చేసి చంపడం కరెక్ట్ అంటారా? జీవహింస ఎప్పటికీ ఎట్లా చేయకూడదు. మరి వీళ్ళెలా బతకాలి అని క్వశ్చన్ మార్క్ కూడా వేయచ్చు. అందరూ అన్నం తిని బతకమంటున్నారు, అన్నం తిని బతకండి అయ్యా అంటున్నారు. అట్లా కాకుండా లగ్జరీ లైఫ్కి అలవాటై ఇది తినొచ్చు, అది తినొచ్చు, ఇది తినొచ్చు, అన్ని రకాల తినడం చేస్తూ ఉన్నారు. ఇవి తప్పు నాయన. తప్పు పని ఎవరు చేసిన తప్పు, నేను చేసినా తప్పే. నేనేం దేవుణ్ణి కాదు, తప్పనేది నేను చేసిన తప్పే. ఇక చెప్పవలసిన సూచన ఏమంటే ఒకటే మాట, దేవుడు ఎక్కడో ఉండడు. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడని క్వశ్చన్ వేసుకుంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవ సనాతన. అంటే దేవుడు అనేవాడు ప్రతి జీవిలోనూ ఉంటాడు. ఆవులోనే కాదు, కుక్కలో ఉంటాడు, నక్కలో ఉంటాడు, ప్రతి దాంట్లో ఉంటాడు. అందుకే చంపకూడదు నాయన అని చెప్పేది కారణం అది. సరే, చాలామంది ప్రముఖులు అన్ని రకాలా చెప్పారు. తప్పులు చేయనివాడు మరెట్లా? తప్పు చెయ్యాలి. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పును సరిదిద్దుకోవాలి. తప్పు చేసినప్పుడు సంతోషపడమే కాదు, ఆ తప్పు చేయకూడదని వాడికి వాడు నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భగవంతునికి రూపమే లేదంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోస్య హృదయం శివ. ఇదెందుకు చెప్తున్నాను మీకు అర్థం కాలేదేమో. శివుడి వాహనం నంది, నంది జీవి కాదా? తర్వాత విష్ణువు వాహనం పక్షి, గరుడ పక్షి. వాళ్ళు వాహనాలుగా పెట్టినారు, వాళ్ళకి తగిన ఆహారం పెడుతూ వాళ్ళు వాడుకున్నారు తప్ప, అంతేగాని దాన్ని హింస చేయలేదు. ఇది పురాణం నుంచి వచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఏ రాజ్యం ఉన్నా, ఏ రాజ్య అధికారులున్నా, ఒక తెలుగుదేశమే కాదు, ఒక కాంగ్రెసే కాదు, ఇంకొక ఏ పార్టీ వాళ్ళున్నా ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ చేసే పూజలు అక్కడ చేయాలి. దాన ధర్మం చేయమన్నారు. కాబట్టి ఇవన్నీ చేస్తే లోకా సమస్త అందరం బాగుంటాము. ఏ రాజకీయమైనా ముందుకు రావాలి, అభివృద్ధి పొందాలి అంటే మానవుడు చేయవలసిన ధర్మం ఆచరించాలి, అధికారులు చేయవలసిన ధర్మం ఆచరించాలి. వాడు ఆచరించి 10 మంది నేను ఆచరించామని చెప్తే బాగుంటుంది. కానీ తను ఆచరించకుండా మీరు ఒక్కరు ఆచరించండి ఎవ్వడూ ఆచరించడు. ఇది ధర్మం నాయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.